మన పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణుమూర్తి రక్షణకారుడు. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణుమూర్తి మధ్య ఒక అంశం పైన వివాదం మొదలైంది. అది ఏంటంటే వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప, ముల్లోకాలకి నాయకుడు ఎవరు అన్న దానిపైన గొడవ మొదలైంది. దానికి విష్ణుమూర్తి, నా నాభి నుండి నీవు జన్మించావు, నీకు తండ్రిని నేను, కాబట్టి నేనే గొప్ప అని. దానికి బ్రహ్మ, మీరు నా తండ్రి అయ్యుండొచ్చు, కానీ నేను వచ్చాకనే ఈ సృష్టి ప్రారంభమైంది, దీన్ని తయారు చేసిందే నేను ఇంత అందంగా, కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటాడు. దేవతలు మరియు రాక్షసులు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవని వీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక ఆకారం అనేది ప్రత్యక్షమవుతుంది. అది చూడ్డానికి స్తంభం ఆకారంలో ఉంటుంది. దానికి ఆది అంతం రెండూ కనిపించవు. అప్పుడు బ్రహ్మ మరియు విష్ణుమూర్తి దీనికి ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైతే దాని యొక్క ఆది అంతముల్ని కనుగొంటారో వాళ్ళే గొప్ప అని అనుకుంటారు. అలానే మిగిలిన దేవతలు కూడా అనుకొని చూస్తూ ఉంటారు. అప్పుడు బ్రహ్మ పక్షి రూపంలోకి మారి అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరి దాని ఆది ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు. అప్పుడు విష్ణుమూర్తి అడవి పంది రూపంలో మారి భూమిలోకి చొచ్చుకు వెళ్లి దాని అంతం ఎక్కడుందని వెతుకుతూ ఉంటారు. ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి ఆది అంతం రెండూ కనిపించవు. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకు మించిన శక్తి ఇంకేదో ఉంది అని. అలా అనుకున్న వెంటనే ఆ స్తంభం ఆకారం పరమేశ్వరుడిగా ప్రత్యక్షమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఈ లోకంలో అన్నింటికన్నా శక్తివంతమైనది మరియు గొప్పది ఏమైనా ఉంది అంటే అది ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరుడి మహిమ. అందుకే భక్తులు ఆ పరమేశ్వరుడిని ఆది అంతం లేనివాడని మరియు జనన మరణాలతో సంబంధం లేనివాడని విశ్వసిస్తారు. త్రిమూర్తులలో కూడా ఆ పరమేశ్వరుడికే ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది. శివునికి మించిన శక్తి లేదు మరియు శివుడిని మించిన అభయహస్తము లేదు. అందుకే ఎవరైనా శివ, శంకర, నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు ఇది కావాలి అని భక్తితో కొలిచిన వెంటనే ఆయన దాన్ని ఇచ్చేస్తాడు కరిగిపోయి. అందుకే ఆయన్నే బోలా శంకరుడు అంటారు.